ఖమ్మం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధికి కృషి చేస్తామని సూడో చైర్మన్ పువ్వాడ దుర్గాప్రసాద్ అన్నారు. అవినీతికి తావులేని పాలన అందిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని ముగ్గురు మంత్రుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని, గతంలో సూడాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని పేర్కొన్నారు. ఖమ్మం అభివృద్ధి కోసం రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులతో సమావేశాలు నిర్వహించి పలు సూచనలు, సలహాలు స్వీకరిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ బాటలో పరుగులు పెడుతుంది. ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన నగరాల మీద దృష్టి పెట్టింది, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి తన క్యాడర్కి పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి సోడా చైర్మన్గా పువ్వాడ దుర్గాప్రసాద్ గారిని నియమించింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాల ఏదైతే ప్రభుత్వం చేపడుతుంది, దానిలో భాగంగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి సోడా చైర్మన్ గారు భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించినటువంటి ఖమ్మం నగరాన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఖమ్మం నగరంలో దాదాపు బాగా విస్తీర్ణం పెరిగింది, అట్లాగే పెద్ద ఎత్తున ఇప్పటికే అనేక నిధులు కూడా ఈ సోడాకి రావడం జరిగింది. అంటే భవిష్యత్తు ఖమ్మం నగరాన్ని సోడాగా మీరు ఎలా అభివృద్ధి చేయదలుచుకున్నారు? అంటే అందరికీ నమస్కారం. ఇప్పుడు ఖమ్మం నగరం అనేది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి జిల్లా. ఇక్కడ బాగా అనుభవజ్ఞులైనటువంటి మంత్రులు, అలాగే అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఒక విజన్తో ఉన్నటువంటి నాయకత్వం ఈరోజు ఇక్కడ ముగ్గురు మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఇటీవల ఈ ప్రాంతంలో విలీన గ్రామాలు ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. అవి రోజు రోజుకి పెరుగుతుండటంతో వాటిని అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళకు అవసరమైనటువంటి వనరులు, మౌలిక సదుపాయాలని కలగజేసుకుంటూ అభివృద్ధితో పాటు అందమైన నగరంగా తీర్చిదిద్దటానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో నేను కొత్తగా నియమించబడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అలాగే మన జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఇష్టపూర్తిగానే నాకు ఈ పదవిని ఇవ్వటం జరిగింది. కాబట్టి వాళ్ళందరి అభిప్రాయాల మేరకు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇట్లా ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ విధంగా ఈ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖచ్చితంగా నగరాన్ని సుందరీకరణ చేయటంలో పూర్తిగా సుడా పాత్ర ఉంటుందని, దానికి ప్రజల అభిప్రాయం మేరకే చేస్తామని, ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగించాలనేటటువంటి కోరికతోనే నేను కూడా ఉన్నాను. తప్పకుండా అభిప్రాయాన్ని తీసుకొని మంత్రుల అభిప్రాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఖమ్మాన్ని అభివృద్ధి చేసే దాంట్లో, అంటే ఇప్పుడు గతం కంటే ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రియల్ ఎస్టేట్ విధానం కొంచెం నత్తనడక నడుస్తూ ఉంది. ఒకవేళ మేము రియల్ ఎస్టేట్కి ప్రభుత్వం తరపున ఏదైనా సహకారం అందిస్తే అది అభివృద్ధి చేయటంలో అది కూడా ఒక భాగమే. కాబట్టి వాళ్ళతోని కూడా ఒక మీటింగ్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. ఈ బిల్డర్సు అలాగే రియల్ ఎస్టేట్స్ వాళ్ళని కూడా పిలిచి ప్రభుత్వం ఏ రకమైన సహకారం అందిస్తే అది కూడా వాళ్ళు కూడా ఇంకా ఈజీగా మరి చేయగలుగుతారనే దాని మీద కూడా వాళ్ళ అభిప్రాయ సేకరణ కూడా చేయటం జరుగుతూ ఉంది. ఇంకా బోర్డు డైరెక్టర్స్ని కూడా వేయాల్సి ఉంది. అతి త్వరలో పాలక వర్గానికి ఒక 10 మంది 12 మంది డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళని కూడా నియమించిన తర్వాత ఈ చర్యలు తీసుకొని అధికారులతోని, పాలకవర్గంతో, మంత్రులతో కలిసి ఖమ్మం నగర అభివృద్ధికి సాయశక్తులు కృషి చేస్తాం. అంటే గతంలో నిధులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించింది, ఆ నిధుల పట్ల కొంత ఏదైతే అవినీతి జరిగింది, అట్లాగే కొన్ని నిధులు కూడా సరిగా ఉపయోగపడలేదనేది ఉంది. మీరు చైర్మన్ గారు అయిన తర్వాతకి వాటి పట్ల ఎలా వైఖరి ఉండబోతుంది? వచ్చిన నిధుల పట్ల మీరు ఎలా, అంటే పనుల విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఖచ్చితంగా అది పారదర్శకంగానే ఉంటుంది. అదే అధికారులు ఉంటారు, అంత ఈజీగా కూడా దాన్ని నిధులు దుర్వినియోగం అనేది జరగనీయకుండా ఇటు అధికారులు, అందుకే పాలకవర్గం కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది. కాబట్టి ముగ్గురు మంత్రుల పర్యవేక్షణలో ఈ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇది ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. ఏదైతే మీరు అనుకుంటున్నట్టు దుర్వినియోగం జరిగినాయి అనేది వాటన్నిటి మీద కూడా మేము కూడా ఎంక్వైరీ చేస్తాం, అధికారులతో మాట్లాడతాం. ఎక్కడైనా అలాంటిది జరిగినట్టుంటే దానికి ఏమైనా చర్యలు తీసుకునేది ఉంటే కూడా తీసుకుంటాం. నేను కొత్తగా వచ్చాను కాబట్టి పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందా లేదా అనే దాని మీద మరి మనకు అవగాహన లేకుండా దాని మీద మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ అది జరుగుంటే మాత్రం తప్పకుండా భవిష్యత్తులో అట్లా జరగకుండా గతంలో జరిగిన దాని మీద కూడా మనం ఏమైనా చేయగలిగేది ఉంటే దాన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూ భవిష్యత్తులో అలాంటివి జరగకుండా పారదర్శకంగానే చేయాలని నా మీద
మీద నమ్మకంతో మరి ముగ్గురు మంత్రులు ఈ యొక్క కార్యక్రమానికి అలాగే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రజలు నమ్మకాన్ని అట్లాగే మా పాలక వర్గంగా ఉన్నటువంటి వాళ్ళ నమ్మకానికి వమ్ము లేకుండానే దీన్ని పారదర్శకంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని ప్రధానంగా ముగ్గురు మంత్రుల సహకారం, ప్రజల సహకారంతో ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నూతనంగా ఏర్పడినటువంటి సోడా చైర్మన్ దుర్గాప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిత్రారవి, 99 టీవీ.